సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు పీడీసీసీ అధ్యక్షుని హోదాలో మేము అధికారం రాగానే 5వ గ్యారంటీ పేరు మీద యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నాడు. ఇలా అధికారంలోకి వచ్చి 1000 ఏళ్ళు కావస్తా ఉన్నా 30 నెలలు కావస్తా ఉన్నా విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్టాప్లు ఎందుకు ఇవ్వలేదు, విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎందుకు ఇవ్వలేదు, ఒకటేసారి రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి 30 నెలల కాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయడం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇలా రీఎంబర్స్మెంట్ రాక రాష్ట్రంలో విద్యార్థుల పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితుంది. మేనేజ్మెంట్లో ఫీజులు కట్టి ఇలా విద్యార్థులు స్కూటీలు ఇవ్వబోతే, విద్యార్థులు ల్యాప్టాప్లు ఇవ్వబోతే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన వద్ద విద్యారంగం పెట్టుకొని ఇలా విద్యాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి విద్యాశాఖ కొత్త వాళ్ళకని ఇవ్వాలి, లేకపోతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. ఇలా అందాల పోటీలకు ఉన్న నిధులు, ఫుట్బాల్ పోటీలకు ఉన్న నిధులు, హెలికాప్టర్ తీరానికి ఉన్న నిధులు ఇలా విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకి ఎందుకు లేవు రేవంత్ రెడ్డి గారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా మనవనాట కోసం మెస్సీని తీసుకొచ్చినామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంక్షేమం కోసం ల్యాప్టాప్లు, స్కూటీలు ఇవ్వకపోతే రానున్న రోజుల విద్యార్థులు ఒక ఏకం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కసిరెడ్డి మణికంఠారెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఏఎస్ఎఫ్ కరీంనగర్ గర్ల్స్ కన్వీనర్. ఈరోజు రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకి స్కూటీలు ఇస్తా అని హామీ ఇచ్చి ఆగిపోయినందుకు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాము. మాకు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వాలి, మాకు ఇస్తామన్న ల్యాప్టాప్లు ఇవ్వాలి, వెంటనే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి.